భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు. ఇందులో భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక 1951లో ప్రారంభించబడింది. మొత్తంగా భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళికలు జరిగాయి. నీతి ఆయోగ్ ఒక పాలసీ థింక్ ట్యాంక్ ప్రణాళికా సంఘం స్థానంలో ప్రణాళికా విధానాన్ని మరింత సమగ్రంగా మరియు దిగువ స్థాయికి చేర్చే లక్ష్యంతో రూపొందించబడింది. 5వ పంచవర్ష ప్రణాళిక. ఇందులో ఇది 1974 నుండి 1978 వరకు జరిగింది. దీని లక్ష్యం పేదరిక నిర్మూలన మరియు స్వావలంబన సాధించడం. ఇది గరీబీ హఠావో, ఉపాధి, న్యాయం, వ్యవసాయ ఉత్పత్తి మరియు రక్షణపై దృష్టి సారించింది. లక్ష్యం 4.4%కి వ్యతిరేకంగా 4.8% వృద్ధిని సాధించడంతో ఇది విజయవంతమైంది. 7వ పంచవర్ష ప్రణాళిక. ఇది 1985 నుండి 1990 వరకు జరిగింది. ఈ ప్లాన్ జవహర్ రోజ్గార్ యోజన వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళిక యొక్క లక్ష్యాలలో స్వయం సమృద్ధి గల ఆర్థిక వ్యవస్థ స్థాపన, ఉత్పాదక ఉపాధిని అవకాశాలు మరియు సాంకేతికతను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. జవహర్ రోజ్గార్ యోజన JRY 1989లో జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం మరియు గ్రామీణ భూమి లేని ఉపాధి హామీ కార్యక్రమాన్ని విలీనం చేయడం ద్వారా ప్రారంభించబడింది. 8వ పంచవర్ష ప్రణాళిక. ఇది 1992 నుండి 1997 వరకు PV నరసింహారావు నేతృత్వంలో జరిగింది. ప్రణాళిక సమయంలో భారతదేశం యొక్క కొత్త ఆర్థిక విధానం ప్రారంభించబడింది. లక్ష్యాలు వేగవంతమైన ఆర్థిక వృద్ధి, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అధిక వృద్ధి మరియు తయారీ రంగం ఎగుమతులు మరియు దిగుమతులలో వృద్ధి, వాణిజ్యం మరియు కరెంటు ఖాతా లోటు మెరుగుదల. లక్ష్యం 5.6%కి వ్యతిరేకంగా సగటు వార్షిక వృద్ధి రేటు 6.78% సాధించబడింది.